ఆంధ్రప్రదేశ్లో రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక. విశాఖపట్నం టు లింగంపల్లి, లింగంపల్లి టు విశాఖపట్నం నడిచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు ఇకపై ఆ రైల్వే స్టేషన్‌లో ఆగదు. ఈ నెల 25 నుంచి విశాఖపట్నం నుంచొచ్చే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ చర్లపల్లి టు అమ్ముగూడ, అమ్ముగూడ టు సనత్ నగర్ మీదుగా లింగంపల్లి వెళ్తుంది. అంటే ఈ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఇకపై ఆగదు. ఈ నెల 25 నుంచి విశాఖపట్నం బయలుదేరి సాయంత్రం 6 గంటల 5 నిమిషాలకు చర్లపల్లి చేరుకుంటుంది. అక్కడి నుంచి బయలుదేరి చర్లపల్లి టు అమ్ముగూడ, అమ్ముగూడ టు సనత్ నగర్ మీదుగా రాత్రి 7 గంటల 40 నిమిషాలకు లింగంపల్లి చేరుతుంది. ఈ నెల 26 నుంచి లింగంపల్లిలో ఉదయాన్నే బయలుదేరి 7 గంటల 15 నిమిషాలకు చర్లపల్లి, అలాగే రాత్రి 7 గంటల 45 నిమిషాలకు విశాఖపట్నం వెళ్తుంది. రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు సూచించారు. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే కొన్ని రైళ్లను దక్షిణ మధ్య రైల్వే వచ్చే నెల నుంచి చర్లపల్లి టెర్మినల్కు మళ్లిస్తుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి కాచిగూడ, లింగంపల్లి స్టేషన్లను ఇదివరకే అభివృద్ధి చేశారు. ఇప్పుడు వందల కోట్ల రూపాయలతో చర్లపల్లి స్టేషన్ను కొత్తగా నిర్మించారు. ఈ స్టేషన్ను పూర్తిగా ఉపయోగంలోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే విశాఖ నుంచి హైదరాబాద్ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే రైళ్లను సికింద్రాబాద్కు కాకుండా చర్లపల్లి నుంచి మళ్లించాలని నిర్ణయించారు. అంతేకాదు, ఈ రైలు బేగంపేట రైల్వే స్టేషన్లో కూడా ఆగదు. ప్రస్తుతానికి 4 రైళ్లను చర్లపల్లికి మళ్లిస్తున్నారు. అంటే ఆ రైలు సికింద్రాబాద్ స్టేషన్కు వెళ్లవు. లోకమాన్య తిలక్ నుంచి విశాఖకు వచ్చే రైలు ఈ నెల 22 నుంచి చర్లపల్లి మీదుగా వెళ్తుంది. విశాఖ నుంచి లోకమాన్య తిలక్ వెళ్లే రైలును ఈ నెల 24 నుంచి దారి మళ్లిస్తున్నారు. వారానికి 3 రోజులు నడిచే సంబల్పూర్ టు నాందేడ్, నాందేడ్ టు సంబల్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును కూడా మళ్లించారు. సంబల్పూర్ నుంచి బయలుదేరినప్పుడు ఈ నెల 25న, నాందేడ్ నుంచి వచ్చినప్పుడు ఈ నెల 26 నుంచి మార్పు అమల్లోకి వస్తుంది. విశాఖ నుంచి నాందేడ్ వెళ్లే రైలు ఈ నెల 26 నుంచి, నాందేడ్ నుంచి విశాఖ వచ్చే రైలు ఈ నెల 27 నుంచి చర్లపల్లి మీదుగా వెళ్తాయి. ఈ రైలు వారానికి 3 రోజులు నడుస్తుంది. విశాఖ టు సాయినగర్ వీక్లీ రైలు కూడా హైదరాబాద్ వెళ్లకుండా చర్లపల్లికి మళ్లిస్తారు. విశాఖ నుంచి సాయినగర్కు బయలుదేరే రైలు ఈ నెల 24 నుంచి, సాయినగర్ నుంచి విశాఖ ఈ రైలు వచ్చే నెల 25 నుంచి కొత్త రూట్లో వెళ్తున్నాయి.